శ్రీ మహాగణపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ స్వామి సమర్థాయ సాయినాథాయ మాణిక్య ప్రభవే గజానన శ్రీ గురు యతీంద్ర రాఘవేంద్రాయ పరమపూజ్య అవతార్ అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద శ్రీ సతుపాషి మహారాజ శ్రీరామకృష్ణ పరమహంస మహారాజ శారదా మాతాయే రమణ మహర్షి మహా అవతార్ బాబాజీ మహారాజ లాహిరి మహాశయ యుక్తేశ్వరగిరి యోగానంద ఆదిగురు శంకరాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి మహారాజ ఆనందమాయి నాగజట జయలక్ష్మీ మాత జిల్లెల్ముడు మాత అనఘా సమేత గురుదత్త మహారాజుకి జయ హో జయ హో. శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి. దత్తా సుగుణా గత గుణ సగుణ శరణం కరుణ ప్రాణ 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 దత్తా సుగుణా గత గుణ సగుణ సుగుణా గత గుణ సగుణ శరణం కరుణ ప్రాణ దత్తా సుగుణా గత గుణ సగుణ శరణం కరుణ ప్రాణ దత్తా సుగుణా గత గుణ సగుణ శరణం కరుణ ప్రాణ దత్తా సుగుణా గత గుణ సగుణ శరణం కరుణ ప్రాణ జగతి గాఢం సమతాం మహితం జగతి గాఢం సుగుణా గత గుణ సగుణ శరణం కరుణా ప్రాణ దత్తా సుగుణా గత గుణ సగుణ శరణం కరుణా ప్రాణ దత్తా సుగుణా గత గుణ సగుణ శరణం కరుణా ప్రాణ దత్తా సుగుణా గత గుణ సగుణ శరణం కరుణా ప్రాణ హరిహర భావం విదితామపితాం హరిహర భావం విదితామపితాం హరిహర భావం విదితామపితాం హరిహర భావం విదితామపితాం నిత్యం భజతే బహుకరధారి నిత్యం భజతే బహుకరధారి మతైహ మాం వరగరిమా మతైహ మాం వరగరిమా మతైహ మాం వరగరిమా మతైహ మాం వరగరిమా భవ సచ్చిదానందయతి భవ సచ్చిదానందయతి భవ అపజీనందయతి భవ అపజీనందయతి దత్తా సుగుణా గత గుణ సగుణ శరణం కరుణా ప్రాణ 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 అందరూ కూడా చక్కగా నవ్వుతూ పోయేటప్పుడు కార్లో తీసుకెళ్తాం. చక్కగా నవ్వుతూ చెప్పండి. జై గురు దత్త శ్రీ గురు దత్త.
చక్కగా నవ్వాలి అందరు. ఎప్పుడు నవ్వు ఎప్పుడు వస్తుంది ఎట్లా అనుకుంటారంటే ఇప్పుడే మేము ఊళ్ళో అందరూ ఆయనలందరూ లాటరీ షాప్కి పోయారు, లాటరీ తీసుకున్నారు, ₹1,00,00,000 వచ్చి అది ఆ ఆనందం ప్లస్ ప్లస్ మేము పిల్లలు అందరూ స్టేట్ ర్యాంక్ అది ప్లస్ మీ అత్తగారు వంట వండి పెట్టి ఈ మూడు కలిపితే వచ్చే ఆనందం ఎంత ఉందో అంత కలిపి ఎంత అద్భుతము మిరాకిల్, నిజంగా మిరాకిల్ మమ్మీ. ఆ చప్పట్లు కొడుతుంటే రాత్రి అయితే దొంగలు పోయేది, కొంతమంది రొట్టెలు చేసుకుంటారు, కొంతమంది పూరి, కొంతమంది రగ్గులాలు చేసుకుంటారు. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. నువ్వు కుర్చీలో కూర్చో, నవీన్ అక్క కుర్చీ. అదే నువ్వు మళ్ళా భజన రావాలంటే నేను జాగ్రత్త కూర్చో. ఏ కూర్చో అక్క, ఏ కూర్చో, ఏం కూర్చో. మాకు అందరూ కూడా సంతోషంగా కూర్చోవాలా, సంతోషంగా ఉండాలి, అదే మాకు ప్రార్థన. అందుకని అందరూ అంటుంటారు, అన్నయ్య నువ్వు ఎక్కడుంటే అక్కడ మజా వస్తుంటారా, మజా రాకపోయినా మాజా అయితే వస్తుంది.